అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో ఛందస్సు గురించి తెలుసుకుందాం. చంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ మూడిటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఉత్పలమాల గురించి పార్ట్ 1లో చూడండి. చంపకమాల, శార్దూలం, మత్తేబం గురించి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక పద్యంలో ఉన్నటువంటి పాదంని రాయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ పాదంని మనం గురులగులు గుర్తించుకొని ఈ పాదంని కరెక్ట్గా మనం చేసుకోవాలనుకుంటే మొదటగా మనం చేయాల్సినటువంటి పని యమాతారాజ బాణసలగం అనేటటువంటిది రాసి దాన్ని గుర్తించుకోవాలి. ఈ గణాలని ముఖ్యంగా ఈ గణాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనము యమాతారాజ బాణసలగంని గుర్తించుకుందాము. యా వచ్చి లఘువు, మా వచ్చి గురువు, తా వచ్చి గురువు, రా కూడా గురువు, జా వచ్చి లఘువు, భా వచ్చి గురువు, నా లఘువు, స లఘువు, ల లఘువు, గా పక్కన సున్నుంది కాబట్టి గురువు. ఇది యమాతారాజ బాణసలగం గణాలు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఈ పాదంని అవలీలగా మనము గుర్తించుకోవచ్చు. చూద్దాము. మొదటగా ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిరా అంటే, ఈ పాదం ఉంది కదా, ఈ పద్యంలో ఉన్నటువంటి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ని మనం ఏం చేయాలి మొదటగా అంటే, ముందు మూడు అక్షరాలుగా విభజించుకోవాలి. మూడు అక్షరాలుగా విభజించుకోవాలి. ఇలా విభజించుకోవాలి. విభజించుకొని మూడు అక్షరాలు విభజించుకున్నాం. ఎన్ని అక్షరాలు ఉండాదనేది మనం ఇక్కడ లెక్క పెట్టుకోవాలి. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. మనకు చంపకమాలలో ఉన్నటువంటి అక్షరాలు మిమ్మల్ని ఎప్పుడు అడిగినా చెప్పేలాగా ఉండాలి. 21 అక్షరాలు ఉంటాయి. మనకి ఇక్కడ కూడా 21 అక్షరాలు ఉంది. 21 అక్షరాలు అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది చంపకమాల యొక్క గణాలు. నజ భజ జజర అనేది ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. దాన్ని ఇప్పుడు మనం రాసేసుకుందాం. నా జ భ జ జ జ ర, నజ భజ జజర. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ గణాల పేర్లన్నీ కూడా యమాతారాజ బాణసలగంలో ఉన్నాయా ఒకసారి చూసుకోండి. నా అనేది ఉంది, జా అనేది ఉంది, భా ఉంది, జా ఉంది, అదేవిధంగా రా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము గుర్తించుకుందాము. ఇక్కడ ఆ అనేది హ్రస్వాచ్చు కాబట్టి లఘువు. మీకు కూడా ఏమి లేవు కాబట్టి, ఒత్తులు కొమ్ములు ఏం లేవు కాబట్టి లఘువే. తాకు కూడా ఏమీ లేదు కాబట్టి లఘు. 3 లఘువులు వచ్చినాయి. ఇదే 3 లఘువులు మనము ఈ ప్రకారం చేసుకుందాం. ఇక్కడ చూడండి, నగనం మొదటిది వచ్చేసి నగనం అన్నమాట. నగనం అంటే నా నుంచి 3 అక్షరాలని తీసుకోవాలి మనం. నా నుంచి 3 అక్షరాలు తీసుకుంటే 3 లఘువులు వచ్చినాయా? కరెక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు జా నుంచి 3 తీసుకుందాం. జా నుంచి ఈ 3 తీసుకుందాం. లఘువు, గురువు, లఘు, లఘువు, గురువు, లఘు. కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఈ యమాతారాజ బాణసలగం వల్ల ఇది లాభం మీకు. ఇక్కడ జాకి ఏముందో ఇక్కడ చూసి కళ్ళు మూసుకొని పెట్టచ్చు. కాకపోతే ఈ యమాతారాజ బాణసలగం అనేటటువంటి ఈ గణాలు మీరు కరెక్ట్గా గుర్తించుకోవాలి. అలాగే మన పద్ధతిలో మనం హ్రస్వాచ్చు, దీర్ఘాచ్చు ఇలా మన పద్ధతిలో మనం గుర్తించుకునే చెప్పినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. చూడండి, పా అనేటటువంటిది లఘు, ఎలాంటిది లేదు. ఇక్కడ రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువి. ఈ క్ర అనేటటువంటి ఈ ఒత్తిడి రా మీద పడుతుంది ఇక్కడ మనం పలికేటప్పుడు. పరాక్రమం, పరాక్రమం అంటే చిటిక వేసే సమయంలో పలికేదే లఘు. చిటిక వేసే సమయం దాటి మనకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పరాక్రమం, పరాక్రమం. క్రాని మనం తక్కువ పలుకుతున్నాం, రాని దీర్ఘం ఎక్కువ తీస్తున్నాం. కాబట్టి ఈ సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరానికి మనం గురివిచ్చుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా? అలాగే ఇప్పుడు బం, భగనం. ఇక్కడ జగనమైంది, ఇప్పుడు భగనం. భగనంకి ఏమొస్తుందంటే మా పక్కన సున్న ఉంది కాబట్టి గురువు. గు అనేది లఘువు, నువ్వు కూడా లఘువు. ఇక్కడ కూడా చూసుకోండి, బా నుంచి 3 చూసుకోండి, 3 గణాలు చూసుకోండి. భా, నా, స ఈ 3 గురువు, లఘువు, లఘువు. అదే విధంగా వచ్చిందా? మళ్ళీ జాకు మనము ఏం పెట్టచ్చు అంటే లఘువు, గురువు, లఘు.
ఇక్కడ ఉండేది అలాగే 3 అక్షరాలకి ఏమేమి ఉందనేది పెట్టేయచ్చు. మళ్ళీ జాకి జా నుంచి 3 అక్షరాలు లఘు గురు లఘు, ఇక్కడ కూడా అలాగే పెట్టుకోవచ్చు. లఘువు గురువు లఘు. ఈ జాగ్ కూడా అలాగే వస్తుంది. లఘువు గురువు లఘు. కళ్ళు మూసుకొని పెట్టచ్చమ్మా. మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే కూడా కరెక్ట్గా ఉంటుంది అది. ఇక్కడ రా అన్నమాట. రాకి ఎలా పెట్టాలంటే రా నుంచి 3 అక్షరాలు గురువు లఘువు గురువు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే కూడా చూడండి, భగనంకి గురువు లఘువు లఘు. జగనం జగనంకి రా వచ్చి లఘువు హ్రస్వాచ్చు. ఇది వచ్చి పక్కన సున్న ఉంది కాబట్టి ఎం ఎం కాబట్టి ఇది గురువు వస్తుంది అనమాట. ఇది బు అనేది మనకు లఘు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ను లావు లావు లా అనేది దీర్ఘం అనమాట. లా మీదే లాకి ఒత్తిడి పడుతుంది, దీర్ఘం కాబట్టి గురువు పెట్టాం. ను అనేది లఘువు, ఊ అనేది లఘువు. అదేవిధంగా ను లఘువు. ను గల్గు గల్గు. గా గా మీద వచ్చి ఇక్కడ లూకి గా వస్తుంది, కానీ ఇది ఈ లు ప్రభావం వచ్చి గా మీద పడుతుంది కాబట్టి మనం గురువు పెట్టుకో. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం మనం మునుపటి వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పిండాము. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరానికి ఎప్పుడు కూడా మనము గురువు పెట్టుకోవాలి. అదే సంయుక్తాక్షరానికి లఘు పెట్టుకోవాలి. ఇక్కడ కే చెరవు కే ఇది కూడా మనకు 2 చిటికెలు వేసే సమయాన్ని పడుతుంది కాబట్టి మనము గురువు పెట్టుకోవాలి. చ అనేది లఘు అనమాట. రో అనేది ఓత్వం ఉంది కాబట్టి గురువు. ఇలా మనము సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం హ్రస్వాచ్చు దీర్ఘాచ్చు ఇలా అయినా పెట్టచ్చు. లేదంటే యమాతారాజ బాణసలగం రాసుకొని 3 అక్షరాలకి ఇప్పుడు నజబజ్జజర అని అనుకున్నాం. నా నుంచి 3 అక్షరాలకి ఏం గుర్తున్నదో అలాగే జా నుంచి 3 అక్షరాలకి ఏం గుర్తుందో అదే అలాగే కూడా అతి సులభంగా మీరు గుర్తించుకోవచ్చు. ఇది చంపకమాల గురించి. ఇప్పుడు మనము చంపకమాల గురించి చెప్పుకున్నాము. ఈ చంపకమాల పద్య లక్షణాలు కూడా రాయాల్సి ఉంటుంది మీకు పరీక్షలో. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి ఛందస్కి ఫుల్ మార్క్స్ రావాలంటే కింద పద్య లక్షణాలు కూడా గుర్తించి పద్య లక్షణాలు రాసినారంటే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్య లక్షణాలు కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చంపకమాలలో పద్య లక్షణం ఏమొస్తుందంటే మొదటగా ఇది వృత్త పద్యం అని రాయాలన్నమాట. ఇది ఏం పద్యం అంటే వృత్త పద్యం. ఈ పద్యంలో ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. పాదం అంటే ఒక లైను. ప్రతి పాదంలో నజ్జ భజ జజర అనే గణాలుంటాయి. యతి స్థానం ఎన్నో అక్షరం అంటే 11వ అక్షరం. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అంటే ఏమి, యతి స్థానం అంటే ఏమి మనం మునుపటి వీడియోలో చెప్పినాం క్లియర్గా. ఒక్కసారి మన మునుపటి వీడియోని చూడండి మీరు. యతి స్థానం అంటే ఏం లేదు, మొదటి అక్షరానికి 11వ అక్షరానికి అదే అక్షరమన్నా అయిండొచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి అచ్చన్న అయిండొచ్చు. ఏదైనా సరే యతి మైత్రి కుదిరింది అంటాం. మైత్రి అంటే స్నేహం అనమాట. మైత్రి కుదిరింది అని చెప్తాం. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం కలదంటే ఏమంటే 2వ అక్షరం ఈ వృత్త పద్యాల్లో 4 లైన్లు ఉంటాయి, 4 పాదాలు. ఆ 4 లైన్లో కూడా 2వ అక్షరం ఒకే గుణింతానికి సంబంధించినటువంటి హల్లు అనేది వస్తుంది. దాన్ని ప్రాస నియమం అంటాం. ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 21 అక్షరాలు ఉంటాయి అని ఈ విధంగా పద్య లక్షణాలు రాసుకోవాలి. ఇప్పుడు మనము శార్దూలం గురించి తెలుసుకుందాం. శార్దూలం పద్యంలో ఒక పాదం రాసుకున్నాం. ఇక్కడ ఈ పాదంని గుర్తించుకోవాలంటే మొదటగా మనము యమాతారాజ బాణసలగం అనేది గుర్తించుకోవాలి. ఇక్కడ యమాతారాజ బాణసలగం గుర్తించుకుందాం. ఫస్ట్ లఘువు గురువు 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 లఘు గురువు లఘువు 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 గురువు. మనం ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి పాదంని మొదటగా ఏం చేయాలంటే 3 డివైడ్ చేసుకోవాలి. 3 డివైడ్ చేసుకొని 3 డివైడ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అక్షరాలు ఉన్నాయి. 19 అంటేనే 19 అక్షరాలు ఉన్నాయంటేనే మీరు గెస్ చేసేయచ్చు ఇది ఏంటి అనేది. శార్దూలం అనేది మీకు మైండ్కి వచ్చేయాలన్నమాట. శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. ఈ శార్దూలం అన్న వెంటనే మనకు ఆ గణాల యొక్క పేర్లు గుర్తొచ్చేయాలా. ఏదిరా అంటే మస జస తత్తగా, దాన్ని మనం ఇక్కడ రాసేసుకోవాలి. మ స జ స
త గ మసజస్తతగా అనేటటువంటిది రాసేసుకోవాలి. ఇక్కడ ఆ గణాలని రాసేసుకొని ఇప్పుడు మగనం మసజస్తతగా అంటే మగనం అన్నమాట. మొదట మగనం అంటే ఇక్కడ మా నుంచి 3 అక్షరాలకి ఏం గుర్తులున్నాయి అలాగే ఇక్కడ పెట్టచ్చు. 3 గురువులు ఉన్నాయి. మగనంలో 3 గురువులు ఉంది. సగనంలో వచ్చి సా నుంచి 3 అక్షరాలు, లఘువు లఘువు గురువు అలాగే పెట్టండి. జా నుంచి 3 అక్షరాలు, జా నుంచి 3 అక్షరాలు, లఘువు గురువు లఘువు. ఇక్కడ మళ్ళీ సా వచ్చింది. సా అంటేనే లఘువు లఘువు గురువు అన్నమాట. తర్వాత తా అన్నమాట. తా నుంచి 3 అక్షరాలు, గురువు గురువు లఘువు, గురువు గురువు లఘువు, మళ్ళీ తా గురువు గురువు లఘువు, గమ్కొచ్చి గురువు పెట్టేస్తాం. మళ్ళీ మనం ఇప్పుడు మన సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం ఏం పెట్టాలి, దీర్ఘాలకు ఏం పెట్టాలి, హ్రస్వాలకు ఏం పెట్టాలి, ఇలా మనం ఇప్పుడు చూసుకున్నా కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఆ దీర్ఘం పలుకుతుంది కాబట్టి గురువు అన్నమాట. దు ర్యో ర్యో ఆ దుర్యో, దూని మనం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఈ అక్షరం వల్ల ఈ అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నాం కాబట్టి గురువు పెట్టుకోవాలి. ఇక్కడ ర్యో అనేటటువంటిది ఇక్కడ మనకు హ్రస్వాచ్చు సంయుక్తాక్షరం అయింటే మనం ముందున్న అక్షరాన్ని గురువు పెట్టి ఆ అక్షరానికి లఘువు పెడతాం. ఇక్కడ దీర్ఘాచ్చు అయింది, దీర్ఘాచ్చుకి సంయుక్తాక్షరం అయింది కాబట్టి ఈ దీర్ఘాచ్చు కూడా మనకు గురువే వస్తుంది. తర్వాత దా అనేది లఘువు, ను అనేది లఘువు అనమాట. డా పక్కన సున్నుంది కాబట్టి గురువు పెడతాం. తా లఘువు, మాకి దీర్ఘం ఉంది కాబట్టి తర్వాత అక్షరం కూడా సంయుక్తాక్షరం కాబట్టి ఇది హ్రస్వ సంయుక్తాక్షరం, ఇది దీర్ఘ సంయుక్తాక్షరం కాబట్టి మనము ఇక్కడ హ్రస్వ సంయుక్తాక్షరం, ఇది హ్రస్వ సంయుక్తాక్షరం, ఇదేమో దీర్ఘ సంయుక్తాక్షరం. ఇక్కడ హ్రస్వ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరానికి మనం గురువు పెట్టాలి, దీనికి మాత్రము లఘువే పెడతాం. అదేవిధంగా యు అనేది మనకు లఘువు, మా లఘువు, జే ఏత్వం పలుకుతుంది కాబట్టి ఇక్కడ గురువు అనమాట. యా పక్కన సున్నుంది గురువు, జాకి దీర్ఘం ఉంది గురువు, లా వచ్చి లఘువే, డో ఓత్వం పలుకుతున్నాం కాబట్టి గురువు, గాకి దీర్ఘం గురువు, నీ అంతే లఘువు, ఈ పే పక్కన సున్నుంది కాబట్టి గురువు. మనం ఇలా చూసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. మీరు అతి సులభంగా గుర్తించాలంటే యమాతారాజ బాణసలగం రాసుకొని ఆ గుర్తుల్ని అలాగే ఇక్కడ గుర్తించేసినారంటే కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము శార్దూలం యొక్క పద్య లక్షణాలని ఒకసారి చూద్దాం. పద్య లక్షణాలు ఏమిరంటే ఇక్కడ 6 పాయింట్లు రాసుకోవాలి ప్రతి వృత్త పద్యానికి కూడా. ఇందులో మొదటిది వచ్చి ఇది వృత్త పద్యం, ఇందులో 4 పాదాలు ఉంటాయి. మూడవది ప్రతి పాదంలోనూ ఏమేం గణాలు ఉంటాయంటే మసజస తతగా అనే గణాలు ఉంటాయి. యతి స్థానం ఎన్నో అక్షరం అంటే 13వ అక్షరం. ప్రాస నియమం కలదు. ప్రతి పాదంలోనూ ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 19 అక్షరాలు. మీకు ఇచ్చినటువంటి ఆ పాదము ఏ వృత్తానికి సంబంధించింది కనుక్కోవాలంటే మొట్టమొదట మీరు చేయాల్సింది అక్షరాలు ఎన్నున్నాయి. ఉత్పలమాలకి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు. చంపకమాలకి ఎన్ని ఉంటాయి? 21 ఉంటుంది. శార్దూలానికి ఎన్ని ఉంటాయి? 19 ఉంటాయి. మత్తేవానికి 20 ఉంటాయి. ఈ 2 కన్ఫ్యూజన్ అయితే ఆల్రెడీ మీకు చెప్పిండాను నేను. ఈ 2 కన్ఫ్యూజన్ అయితే మనకు గణాలు చూసుకోవాలా. గురువు లఘు లఘు వచ్చిందంటే ఉత్పలమాల, లఘు లఘు గురువు వచ్చిందంటే మత్తేవం అనేది గుర్తుంచుకోవాలా. తర్వాత ఇప్పుడు మనము మత్తేవం పద్యానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ గురించి తెలుసుకుందాం. మత్తేవానికి సంబంధించినటువంటి పాదం ఇది. దీనికి కూడా మనము యమాతారాజ బాణసలగం రాసుకొని గుర్లగోల్ని గుర్తించుకోవాలి. ఇక్కడ కూడా ప్రతి దానికి ఇది రాసుకొని గుర్తించుకున్నారంటే అతి సులభంగా మీరు గణాలని గుర్తించవచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా మనము 3 డివైడ్ చేసుకుందాము. 3 అక్షరాలకు ఒక లైన్ వేసుకోండి. 3 అక్షరాలకి ఇప్పుడు లెక్క పెట్టుకుందాము. మనకు మత్తేవంలో ఎన్ని ఉండాలంటే ఇందాకే చెప్పుకున్నాం 20 అక్షరాలు ఉండాలి. ఒక్కసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఇక్కడ 0 వస్తుంది కదా, ఈ 0ని మనము ఈ లా ఉంది లాస్ట్లో, లాకి పక్కన 0 ఉంటే ఈ 2 కలిపి ఒకే అక్షరంగా లెక్క పెట్టాలి మనం. అంతేగాని
లా ఒక అక్షరము, సున్న ఒక అక్షరం అలా పెట్టకూడదు. రెండు కలిపి ఒకే అక్షరంగా. ఇక్కడ మం ఉంది, ఈ రెండు కలిపి ఒకే అక్షరం. ఇక్కడ కూడా అంతే. పుష్పం, పుష్పం ఉంది కాబట్టి ఇది కూడా ఒకే అక్షరం. రమ్ కూడా ఒకే అక్షరం. ఇప్పుడు 20 అక్షరాలు ఉన్నాయి. 20 అక్షరాలు ఉంటేనే మనకు మత్తేవం లేదంటే ఉత్పలమాల. ఈ రెండు గుర్తు రావాలి. ఇక్కడ మనకు 20 అక్షరాలు ఉంది. మొదటగా ఏం గణాలు వస్తాయి అనేది మనము చూద్దాం. ఇప్పుడు పా అనేది ఏమొస్తుందంటే లఘు వస్తుంది. వి కూడా లఘు వస్తుంది. పాకి కొమ్ముంది. ఇక్కడ పక్కన అక్షరం వచ్చేసి సంయుక్తాక్షరం ఉంది. సంయుక్తాక్షరం ఎలా ఉందంటే పక్కన సున్న వేరే ఉంది కాబట్టి ఇక్కడ మనము ముందున్నటువంటి అక్షరానికి గురువు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లఘువు లఘువు గురువు వచ్చిందంటే ఇది మత్తేవం. మత్తేవానికి గణాలేంటి? సబరణమయవా. స భ ర న మ యా వ. సబరణమయవ అనేది రాసేసుకోవాలి. ఇక్కడ రాసుకొని ఇప్పుడు సాకి లఘువు లఘువు గురువు, సాకి లఘువు లఘు గురువు అనమాట పెట్టుకున్నాం. బాకి ఏమున్నాయి? భగనంకి 3 అక్షరాలు. గురువు లఘు లఘు, గురువు లఘు లఘు. ఇది హ్రస్వాచైనా కూడా పక్కన సున్నుంది కాబట్టి దీనికి మనము ఖచ్చితంగా గురువిచ్చి తీరాల్సిందే. కాబట్టి భగనం. రగనంకొచ్చి రగనం నుంచి 3 గురువు లఘు గురువు, గురువు లఘువు గురువు. ఎందుకంటే ఇక్కడ నాకి లఘువు ఇవ్వాలి కానీ ఇక్కడ పక్కన సంయుక్తాక్షరం ఉంది. హ్రస్వ సంయుక్తాక్షరం. ఇది దీర్ఘం లేదు దీనికి, హ్రస్వ సంయుక్తాక్షరం కాబట్టి దీనికి ముందున్నటువంటి అక్షరానికి మనము గురువిచ్చుకుంటాం. ఇది హ్రస్వం కాబట్టి మనము దీనికి లఘువేయిస్తాం. ఇక్కడ వచ్చేసి మం సున్నా ఉంది కాబట్టి మనము గురువిచ్చుకుంటాం. కరెక్ట్గా సరిపోయింది కదా. అదే విధంగా నా నుంచి 3 అక్షరాలు. లఘువు లఘువు లఘు, 3 లఘువులు. నగనం అంటేనే లఘు. ఇక్కడ ఏం ఒత్తులు కొమ్ములు ఏం లేదు కాబట్టి మనకు లఘువు. మా నుంచి 3 అక్షరాలు, 3 గురువులు. మా అంటే 3 గురువులు, నా అంటే 3 లఘువులు. 3 గురువులు వస్తుంది. కు దీర్ఘం ఉంది, పా దీర్ఘం ఉంది, రా పక్కన సున్న ఉంది కాబట్టి 3 గురువులు వస్తుంది. అదేవిధంగా యా నుంచి అంటే లఘు గురువు గురువు. ఇది లఘు వస్తుంది. ఇది బూ అంటే గురువు. మీ అనేది కూడా లఘువే కానీ పక్కన ఉన్నటువంటి ఈ అక్షరం వల్ల మనకి ఇక్కడ గురువు రావాల్సి వస్తుంది. స్థ, భూమిస్థ. స్థా అనేటటువంటి ఒత్తిడి భూమి మీద పడుతుంది కాబట్టి ఒత్తి పలుకుతున్నాం కాబట్టి దీనికి గురువు ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఈ హ్రస్వంతో కూడిన సంయుక్తాక్షరం కాబట్టి దీనికి లఘువిచ్చుకోవాలి. లా పక్కన సున్నుంది కాబట్టి గురువు ఇచ్చుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా? ఇలా అతి సులభ పద్ధతిలో మనము గురు లఘువుల్ని గుర్తించుకోవచ్చు. ఇక్కడ మనము మత్తేవానికి యతిస్థానం ఒకసారి చూద్దాము. యతిస్థానం ఇక్కడ ఏముందంటే మత్తేవానికి ఎన్నో అక్షరం యతిస్థానం అంటే 14వ అక్షరానికి వస్తుంది. ఇక్కడ చూడండి మొదటి అక్షరం వచ్చి పా వచ్చింది. పాకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ కూడా 14వ అక్షరం కూడా పా వచ్చింది. ఒకే గుణింతానికి సంబంధించినటువంటి అక్షరాలు వచ్చినప్పుడు మనకు యతి మైత్రి కుదిరింది. మైత్రి అంటే స్నేహం. యతి మైత్రి కుదిరింది అంటాము. ఒకవేళ ఇక్కడ ఉండింది ఇక్కడ వేరే అక్షరం ఉంటే కూడా అందులో ఉన్నటువంటి అచ్చుల్ని మనం తీసుకున్నామంటే యతి మైత్రి కుదురుతుంది. ఇప్పుడు మనము మత్తేబానికి సంబంధించిన పద్య లక్షణాలను ఒకసారి చూద్దాం. ఇది వృత్త పద్యము. ఇందులో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ ఏం గణాలుంటాయంటే సబరణమయవ అనే గణాలుంటాయి. యతిస్థానం 14వ అక్షరం వచ్చింది. మనం ఇందాకనే చెప్పుకున్నాము. యతిస్థానం వచ్చి 14వ అక్షరం. ప్రాస నియమం కలదు అనే పాయింట్ రాయాలి. 6వ పాయింట్ వచ్చి ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇది అతి సులభ పద్ధతిలో నేర్చుకోవడము. ఎవరైనా కూడా ఛందస్సు చాలా కష్టము మాకు రావట్లేదు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ అతి సులభమైనటువంటి పద్ధతిలో చేశారంటే మీకు మంచి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.